ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఈరోజు శ్రీ విద్యలో భాగమైనటువంటి కుండలిని యోగం గురించి మాట్లాడదాం. ఈ కుండలిని యోగా అనేది చాలా ప్రాచుర్యంలో ఉంది. చాలా యూట్యూబ్ వీడియోలో కూడా చూశాను. ఇది కుండలిని యోగా. ఈ కుండలిని యోగా అంటే ఏమి? ఇది సామాన్యమైనటువంటి మానవులు చేయొచ్చు. ఈ యోగాని అభ్యాసం చేసినప్పుడు మనకి ఈ యూట్యూబ్ లో చెప్తున్నటువంటి కుండలిని యోగా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు సిద్ధిస్తుందా? కుండలిని యోగా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, సముద్రం లాంటిది. ఈ విషయం గురించి చెప్పాలంటేనే ఒక జీవితకాలం పడుతుంది ఖచ్చితంగా. అంత వాస్ట్ సబ్జెక్ట్. మన ఋషులు మునులు వీటిని సాధిస్తూ శక్తిలో శక్తిగా కలిసిపోయేటువంటి వారు. కుండలిని యోగా ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని చూసినప్పుడు మొట్టమొదటిగా శక్తి సాంప్రదాయంలో దీన్ని చూడొచ్చు. ఆ తర్వాత వైష్ణవ, శైవ, వేదాచారం వీటిలన్నింటిలో మనం ఈ కుండలిని యోగాని చూడొచ్చు. కానీ మూలతః ఇది శక్తి యోగాకు సంబంధించినటువంటిది. అంటే శక్తికి సంబంధించినటువంటిది, శక్తి సాంప్రదాయానికి సంబంధించినటువంటిది. వేదాచారము చాలా తక్కువ కుండలిని యోగా గురించి మాట్లాడుతుంది. తంత్రాచారం బాగా ఎక్కువగా కుండలిని గురించి మాట్లాడుతుంది. కుండలిని యోగా అనేటువంటిది సపరేట్ బ్రాంచ్ అయిపోయింది. అంటే ఎక్కడ చూసినా కుండలిని యోగాని, కుండలిని శక్తిని మేము చెప్పిస్తాము, కుండలిని యోగా క్లాసెస్, వర్క్షాప్స్ ఇవి చాలా ఎక్కువైపోయినాయి. కుండలిని యోగాని ప్రారంభించాలంటే మొట్టమొదటిగా మనము శ్రీ విద్య ఉపాసకులుగా ఉండాలి. ఎందుకు అనేది మీకే తెలుస్తా వస్తుంది. ఇలాంటి ఇది ఒక ఎపిసోడ్ లో కానీ ఒక 20 నిమిషాలు లేకపోతే ఒక అరగంట మాట్లాడితే సరిపోదు. చాలా ఎపిసోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రయత్నం చేస్తాను. ఇక్కడ హఠయోగము, పతంజలి యోగము, ఏ యోగాన్ని తీసుకున్నా కూడా అన్ని కుండలినికి సంబంధించింది. ఆఖరికి చేరుకోవాల్సింది ఈ కుండలిని విద్యని. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అంటే పతంజలి యోగం. హఠయోగంలో యమ నియమాలు ఉండవు. ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, మంత్రశాస్త్ర, సమాధి ఇవి ఉంటుంది. కుండలిని అంటే ఏమి? మనిషి పుట్టినపుటాల నుంచి సమాధి స్థితికి పోయేంత వరకు శ్వాస తీసుకుంటూనే ఉంటాడు. ఈ కుండలిని యోగాలో అన్నిటికీ పేరున్నాయి. ప్రతి ఒక్క దానికి పేరుంటుంది. బిడ్డ కడుపులో ఉండేటప్పుడు మచ్చ శ్వాస తీసుకుంటూ ఉంటాడు. బిడ్డ తొలి రోజు, జన్మించిన తొలి రోజు కూర్మ శ్వాస తీసుకుంటూ ఉంటాడు. పుట్టిన 72 గంటలకి సింహ శ్వాస తీసుకునేదాన్ని మొదలు పెడతాడు. తొలి శ్వాస నుంచి 72 గంటల సేపు, అంటే తొలి శ్వాస తాను తీసుకున్నప్పటి నుంచి 72 గంటల సేపు శబ్దం రాదు శ్వాసది. ఆ తర్వాత సింహ శ్వాస తీసుకున్నప్పుడు మాత్రమే శబ్దము వస్తుంది. శ్వాస శరీరంలో రాబడినప్పుడు వచ్చేటువంటి శబ్దాన్ని సర్ప శ్వాసగా మనం ఇక్కడ చూడాలి. ఇవన్నీ కూడా ఆ శ్వాస తీసుకునేటువంటి ఒక విధానం అంతే. శ్వాస తీసుకునేటువంటి విధానం, శ్వాస తీసుకునేటువంటి శబ్దాన్ని ఈ రకంగా వర్ణించి ఉన్నారు. ఎప్పుడైతే సర్ప శ్వాస తీసుకునేదానికి మొదలు పెడతాడు అప్పటి నుంచి కుండలిని మొదలవుతుంది. గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లన్నీ కూడా శ్వాసకి సంబంధించినటువంటి పేర్లు. పూర్వీకులు ఆ శబ్దాన్ని గ్రహించి దానికి పేర్లు పెట్టారు. కుండలిని, కుండ ప్లస్ లిని, ఇది సంస్కృత పదం. ఈ కుండ అనేది మనకు అందరికీ తెలిసింది. తెలుగులో కూడా దాన్ని కుండానే అంటారు, సంస్కృతంలో కూడా కుండానే అంటారు. మనము కుండ అన్నప్పటికీ ఏం ఆలోచన చేస్తామంటే మట్టి కుండలని ఆలోచన చేస్తాం. శరీరంలో అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము అనేటువంటి 2 ఉంటాయి. ఇది ఇంకా పంచకోశాలకి దారి తీస్తుంది. సూక్ష్మ శరీరం. కుండలిని అంటే కుండలో లీనమైనటువంటి శక్తి అని అర్థం. కుండలో లీనమైనటువంటి శక్తి. ఈ కుండ ఎక్కడ ఉంటుంది? నిజంగా మట్టి కుండ లాంటిది ఏదైనా ఉంటుందా? ఉండదు. స్థూల శరీరంలో మనము గమనించినప్పుడు జననాంగానికి, కర్మరంధ్రానికి మధ్యలో ఉండేటువంటి కండ భాగాన్ని కుండలిని అంటాం. అంటే కుండ అంటాం. అంటే క్యావిటీ. దాన్ని ఇంగ్లీష్ లో పెరినియం రీజన్ అంటాం. మేల్ ఆర్ ఫీమేల్. జననాంగం నుంచి
బుధస్థానం మధ్యలో ఉండేటువంటి ఖండ భాగము పెరినియం రీజన్ అంట. ఇక్కడి నుంచి మొదటి తంత్రం మొదలవుతుంది. అనాటమీ అండ్ ఫిజియాలజీలో చూసినప్పుడు అక్కడ కూడా మనం ఈ పెరినియం రీజన్ ని క్యావిటీ అంటాం. ఈ పెరినియం రీజన్ ని అంటే ఈ ఖండ భాగాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. లిటరలీ స్థూల శరీరంలో కూడా ఇది ట్రయాంగిల్ షేప్ లోనే ఉంటుంది. మొట్టమొదటిగా తంత్రం ఇక్కడే మొదలవుతుంది. ఈ తంత్రానికి 3 కోణాలు, త్రికోణం అంటారు. పశ్చంతి, వైఖరి, మధ్యమ, పరాబిందువు. పశ్చంతి, వైఖరి, మధ్యమ అనేది త్రికోణాలు. పరాబిందువు అనేటువంటిది మధ్యలో ఉండేటువంటి స్థానం. ఈ పరాబిందువు ఉండేటువంటి చోట్లనే త్రివేణి సంగమం జరుగుతుంది. ఇడ, పింగళ, సుషుమణ. గుర్తుపెట్టుకోండి, ఇడ, పింగళ, సుషుమణ చేరేటువంటి చోటు త్రివేణి సంగమము అని పిలుస్తాం. గంగా, జమున, సరస్వతి అన్న ప్రయాగరాజ్లో కుంభమేళా జరిగింది. మన దేశంలో మొట్టమొదటిగా త్రివేణి సంగమం అక్కడే మొదలైంది. ఈ 3 నాడులు కలిసేటువంటి చోటునే మనం త్రివేణి సంగమము అంటాం. నాడుల్లో 14 ప్రముఖ నాడులు ఉన్నాయి. శరీరంలో 52,000 నుంచి 5 లక్షల నాడుల వరకు ఉంటుంది. అదే మనమందరూ అనుకున్నట్టు 7 చక్రాల గురించి మనం చదువుతాము అనుకుంటాం. కాదండి, 107 చక్రాలు ఉంటుంది. దాంట్లో ప్రముఖంగా 14 చక్రాల గురించి మనం చూస్తాం. ఈ 14 చక్రాల గురించి నేను వివరిస్తూ వస్తాను. ఒక్కొక్క చక్రం ఎలా ఆరోహణ అవరోహణ చేయాలి, తంత్ర మంత్ర యంత్రాలతో ఎలా జాగ్రత్త పరచాలి, యోగా ప్రాణాయామాలతో ఎలా జాగ్రత్త పరచాలి, భక్తితో జాగ్రత్త పడుతుందా, ఇవన్నీ విషయాలు చెప్తాను. ఇక్కడ మనము శరీరంలో ఉండేటువంటి ఖండ భాగాన్ని కుండ అని పిలుస్తాం. ఎందుకంటే అది సూక్ష్మ శరీరంలో ఒక క్యావిటీ. అక్కడ ఏముంటుంది అంటే శక్తి ఆ కుండ నిండుకు ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? ఇది నేను నాడీ వ్యవస్థ గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఈ కుండలో ఉండేటువంటి శక్తిని శ్వాస ద్వారా లీనం చేయాలి. అంటే ఒకటికొకటి ఒకటే అయిపోవాలి. దాన్ని కుండలిని అంటాం. కుండలో ఉండేటువంటి శక్తిని శ్వాస ద్వారా విలీనం చేసినప్పుడు దాన్ని కుండలిని అని పిలుస్తాం. పోతూ మీకే తెలుస్తుంది. ఇక్కడ మనము శ్వాసల గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఈ 3 శ్వాసలు పుట్టిన 72 గంటల్లో మనం ఈ 3 శ్వాసల్ని తీసుకుంటాం. 4వ శ్వాస సర్ప శ్వాస. చాలా మంది గ్రంథాలు రాసినారు. అంటే ఇటీవల కాలంలో సర్పెంట్ ఇన్ పవర్ అని అనేక రకాలైనటువంటి గ్రంథాలు రాసినారు. వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఆ సర్పశక్తి అనేది సర్పరూపంలో మన శరీరంలో ఉంటుంది అని అనుకుంటున్నారు. తప్పండి. సర్ప శ్వాస అంటే సర్పము ఎట్లా ఊపిరి తీసుకుంటుందో, సర్పం ఊపిరి తీసుకున్నప్పుడు వచ్చేటువంటి శబ్దాన్నే సర్పశ్వాస అన్నారు. మన శరీరంలో ఎక్కడ సర్పం ఎక్కడ ఉండేది. ఇంకా కొంతమంది 3.5 చుట్టూ సర్పం ఉంటుంది శరీరంలో ఉంటుంది. ఈ కుండ అనేటువంటి చోట్ల అంటే ఖండ భాగంలో శ్వాస ఎప్పుడు కూడా దిగుముఖంగా ఉంటుంది. ఈ 3.5 చుట్టూ ఏదైతే సర్పాన్ని చూపిస్తున్నారో అది గుణానికి సంబంధించిందేటువంటి తమో గుణము, రజోగుణము, సత్వగుణానికి సంబంధించిందేటువంటి సూచకం అది. ఇది అన్ని చక్రాలు అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఆరోహణ అవరోహణ చేసేప్పుడు ఈ 3 గుణాలని మనం కోల్పోతాం. తమో గుణము, సత్వగుణము, రజోగుణము. ఈ 3 గుణాలని కోల్పోయి తురియ స్థితికి చేరుకుంటాము. గుణరహితమైనటువంటి స్థితికి చేరుకుంటాము. దీని అర్థము ఇదే. ఈ ఒక 3 గుణాలని శ్వాస ద్వారా ఆరోహణ అవరోహణ చేస్తూ ఈ ఒక్కొక్క చక్రాన్ని అధిగమించి ఆరోహణ అవరోహణ చేసుకుంటూ పోయినప్పుడు ఈ ఒక 3 గుణాలు మనం ఆజ్ఞాచక్రంలో మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రంలో ఈ 3 గుణాలని మనం కోల్పోతాము అంటే వీటిని సరైనటువంటి మార్గంలో పెడతాము, లేకపోతే దీన్ని అదుపులో ఉంచుకుంటాము. తమో గుణాన్ని, రజోగుణాన్ని, సత్వగుణాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి. ఏ గుణం ఎక్కువైనా ఆ మనిషి కర్మ మార్చేసేటువంటి
చేష్టల ద్వారా. మనం అందరం అనుకున్నట్టు 7 చక్రాలు, 7 చక్రాలు కాదు, 7 చక్రాల కంటే ఎక్కువనే ఉన్నాయి. 107 చక్రాలు. దాంట్లో 14 ప్రముఖమైనటువంటి చక్రాలు ఉండొచ్చు, తంత్రాలు ఉండొచ్చు. కొంతమంది సైకిక్ ఎనర్జీ అంటారు, అది తప్పు. సైకిక్ ఎనర్జీ అంటే సైకాలజికల్ గా అంటే మీరు ఊహిస్తున్నారు ఆ ఎనర్జీని. సైకిక్ ఎనర్జీ కాదు. ఇట్ ఈస్ ది కాన్స్టెంట్ ఎనర్జీ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది బ్రెత్. ఇది శరీరంలో ఎప్పుడు ఉంటుంది, లేకపోతే మనం ఏ పని చేయలేం, లిటరల్ ఏ పని చేయలేం. ఇప్పుడు మనము సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి ఎన్ని చక్రాలు ఉంటుంది, దాంట్లో ఎన్ని ప్రముఖమైనటువంటి చక్రాలు ఉంటాయి. చక్రాల్లో 107 చక్రాలు ఉంటాయి. చాలా వరకు మణిబంధ చక్రాలు ఉంటాం. ఈ చక్రాలంతా ఎక్కడ ఉంటుంది, ఈ తంత్రాలంతా అంటే మనము ఎక్కడైతే మడుస్తాము, ఎక్కడైతే మడవగలుగుతాము, ఏలు మడుస్తున్నాం, ఇవన్నీ మణిబంధ చక్రాలు. మొట్టమొదటి చక్రము మూలాధార చక్రం. ప్రముఖమైనటువంటి చక్రాలు మూలాధార చక్రం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే సూక్ష్మ శరీరంలో మనం అనుకున్నామే కుండ అని, పెరినియం రీజన్, లేకపోతే ఖండ భాగంలో ఉంటుంది. ఖండ భాగం నుంచి ఇది ప్రారంభమవుతుంది. దానికి అది మూల ఆధార చక్ర అంటాం. బేస్. ఒక్కొక్క చక్రాన్ని నేను వివరించి చెప్తాను, ఎలా ఆరోహణ అవరోహణ చేసుకోవాలి అనేది ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క ఎపిసోడ్ లో చెప్తూ వస్తాను. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర ఇంతవరకు అందరికీ తెలిసింది. కానీ స్వాదిష్టాన అయిపోయిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి చక్ర ఉంటుంది, తంత్రం ఉంటుంది. దాన్ని రిట చక్రము ఉంటాం. దీని గురించి ఎందుకు అందరూ మాట్లాడలేదు, యోగాలో మనకి ఎందుకు చెప్పించలేదు అంటే ఇది సాంప్రదాయాన్ని ఫాలో అయ్యేటువంటి స్కూళ్ళల్లో మాత్రమే దీన్ని చెప్తారు. స్కూల్ అంటే ఆశ్రమాలు, గురుకులాలు. బయటికి తెలిసే అవకాశమే ఉండదు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటూ ఉంటారు. రిత అనేది 4వ చక్రం. అనహాత, విశుద్ధి ఇవన్నీ తెలిసిండేది. తర్వాత పైకి పోతా లలాటన చక్రము అనేది ఉంటుంది. దాని గురించి కూడా చెప్తాను. ఈ లలాటన చక్రం వరకే 7 చక్రాలు అయిపోయింది. గమనించండి. మూలధార, స్వాదిష్టాన, మణిపుర, రిత, అనహాత, విశుద్ధి, లలాటన చక్రము. ఈ లలాటన చక్రం చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇట్ ఈస్ ది స్విచ్ బిట్వీన్ హంస అండ్ సర్ప అంటారు. ఇట్ ఈస్ ది స్విచ్ బిట్వీన్ హంస అండ్ సర్ప. హంస శ్వాసలకి, సర్ప శ్వాసలకి ఇది ఒక స్విచ్ లాంటిది. లలాటన చక్రం వరకు ఎవరైతే ఆరోహణ అవరోహణ చేసింటారో వాళ్ళు సర్పశ్వాసని మందగిస్తారు. ఈ సర్పశ్వాస అంటే ఏమి అనేది మళ్ళా ఇంకొకసారి వివరిస్తా. సర్ప, హంస. ఈ లలాటన చక్రం అయిపోయిన తర్వాత ఆజ్ఞా చక్రం వస్తుంది. ఆజ్ఞా చక్రం నుంచి హంస శ్వాసలు మొదలైతాయి. ఆజ్ఞా చక్రము అంటే లలాటన చక్రం వరకు సర్పశ్వాసలు ఉంటాయి. సర్పము శబ్దం చేసే, ఊపిరాడినప్పుడు శబ్దం చేసేటువంటి ఆ శబ్దాన్ని సర్పశ్వాస అన్నారు. అది లలాటన వరకు ఉంటుంది. లలాటన చక్రము. ఈ లలాటన చక్రం పైన ఆజ్ఞా చక్రం. అక్కడి నుంచి హంస శ్వాసలు అంటే ఏమి? ఇక్కడ మనము ఒక సింబల్ ని చూడొచ్చు. దీన్ని మెడికల్ పిన్ అంటారు. దీంట్లో మధ్యలో ఒక కత్తి, దాన్ని చుట్టూ 2 పాములు, ఆ కత్తి మొదలున 2 రెక్కలు ఉంటుంది. దీన్ని మెడికల్ పిన్ అంటారు. ఇది ఎందుకు మెడికల్ పిన్ అయిందో నాకు అర్థం కాలేదు. కుండలినికి సంబంధించినటువంటి ఒక చిత్రం, ఊహాజనకమైనటువంటి ఒక చిత్రం. ఆజ్ఞా చక్రం నుంచి శ్వాస మందగిస్తుంది, శబ్దం రాదు. గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞా చక్రం నుంచి శ్వాస మందగిస్తుంది. అంటే ఇంతవరకు సర్పము ఎలా శబ్దం చేస్తుందో ఊపిరాడేటప్పుడు, అంటే ఊపిరి తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు
లలాటన చక్రం వరకు ఆ శబ్దం ఉంటుంది. సిమిలర్ గా సర్ప శబ్దాన్ని పోలుతుంది మనిషి శ్వాస కూడా. ఆజ్ఞా చక్రం నుంచి శ్వాస మందగిస్తూ పోతుంది. ఆజ్ఞ, మనస, ఇందు చక్రాలు. అంటే ఆజ్ఞ పైన మనస అనేటువంటి చక్రం ఉంటుంది. మానస్ చక్ర అంటారు హిందీ వాళ్ళు. ఇవంతా సంస్కృత పదాలే. ఆజ్ఞ, మనస, ఇందు అనేటువంటి ఈ 3 చక్రాలు ఉంటాయి. ఆ పైన నిర్వాణ, విసర్గ, విసగ్ర. గుర్తుపెట్టుకోండి, విసర్గ వేరే, విసగ్ర వేరే. నిర్వాణ, విసగ్ర, విసర్గ, గురు చక్రం. గురు చక్రం పైన సహస్రార అనేటువంటి ఒక స్థితి ఉంటుంది. దాన్ని కూడా అందరూ చక్రమే అంటారు, తంత్రమే అంటారు. అవును, యాక్చువల్లీ అది తంత్రం. అది ఇంతవరకు మీరు సహస్రార చక్రమే, 1000 దళాల సహస్రార చక్రమే అంతిమ దశ అనుకుంటాం కాదు. దానిపైన మహాన్ మండల అని ఉంటుంది. 1000 దళాల పద్మాలు. అంటే 1000 పద్మాల్లో, అంటే పద్మము అంటే కమలం పువ్వు. 1000 దళాలు ఉండేటువంటి ఆ కమలం పువ్వు విరుచుకుంటుంది అనేటువంటి సూచకం అది. ఆ పైన మహాన్ మండల. ఈ మహాన్ మండల అనేటువంటి ఈ తంత్రాన్ని మనం ఎక్కడ చూడం, గుప్త సాంప్రదాయాల్లో మాత్రమే చూస్తాం. చాలా అరుదైనటువంటి గ్రంథాల్లో మాత్రం అక్కడక్కడ ఉల్లేఖించబడింది మహాన్ మండల. మహాన్ మండల అయిన తర్వాత విశ్వబిందు అనేటువంటి ఒక తంత్రము, లేకపోతే ఇది స్థితి కూడా కావచ్చు, ఆఖరి స్థితి. ఇప్పుడు మనం ఎన్ని చక్రాల గురించి చూసాం? మూలధార, స్వాదిష్టాన, మణిపుర, రిత, అనహాత, విశుద్ధి, లలాటన, ఆజ్ఞ, మనస, ఇందు, నిర్వాణ, విసర్గ, విసగ్ర, గురు, సహస్రార. ఈ 15 చక్రాల గురించి మాట్లాడుకున్నాం. చూడండి, ఇక్కడ ఎందుకు నేను 14 అన్నానంటే విసగ్ర, విసర్గ ఇవి 2 ఒకే చక్రమే. ఎందుకు ఈ 2 పేర్లు అంటే, ఒకటి ఛాయా చక్రం, ఒకటి ఛాయాతంత్రం. ఇలా 14 ప్రముఖమైనటువంటి చక్రాలు ఉంటాయి. ఒకసారి ఎవరిని అడిగితే 7 చక్రాలు నేను అవరోహణ చేసినాయంటే మీకు అర్థమైపోతుంది. వీటినన్నిటినీ సాధించాల్సిందే. ఇంకా లాస్ట్ లో మహాన్ మండల అనేటువంటిది కూడా ఒక స్థితి. ఇంకా చాలా స్థితులు ఉన్నాయి. స్థితి అంటే ఏమి అనేది కూడా వివరిస్తాను నేను. ప్రతి ఒక్కటి ఒక చిన్న విషయం కూడా దీన్ని వివరిస్తాను. నాకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఎందుకు అంటే కనీసం 30-35 సంవత్సరాల నుంచి నేను దీని గురించి తెలుసుకుంటూ, ప్రాక్టికల్ సాధన చేస్తూ చాలా డెప్త్ గా దీంట్లోకి వెళ్ళిపోయా. సుమారుగా 18 ఏళ్ళు దీన్ని స్టడీ చేసింటాను. వైష్ణవ సాంప్రదాయంలో, శైవ సాంప్రదాయంలో, బ్రహ్మ సాంప్రదాయంలో, మన హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలే కాకుండా దీని గురించి ఎక్కడైనా గురు గ్రంథ సాహిబ్లో ఉందా, జైన్ సాంప్రదాయంలో ఉందా, బౌద్ధ సాంప్రదాయంలో ఉందా, ఇస్లాం సాంప్రదాయంలో ఉందా, ఎన్ని రకాల మతాలు ఉన్నాయో అన్నిటినీ జల్లెడ పట్టిన అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. చాలా ఆనందం వేస్తుంది ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే దీని గురించి స్టడీ చేసినప్పుడు. నెక్స్ట్ వీడియోలో మనము సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి నాడీ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.